అందరికీ నమస్కారం. ఫస్ట్ వీడియో అన్నమాట, లాంగ్ వీడియో పెడుతున్నాను. పాప స్కూల్ అయిపోయింది. మా పాపకి హాలిడేస్ వచ్చేసాయి రిపోర్ట్స్ కోసమని స్కూల్కి వెళ్ళేసి ఇప్పుడే రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలియదు, కానీ పిల్లలకి కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ మెమొరబుల్గా ఉంటాయి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. పాప వచ్చేసి నర్సరీ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఈమె FA1 FA2 రాయలేదు, అంటే SA1 కంప్లీట్గా సగం అకాడమీయే వెళ్ళలేదు. ఈమె దసరా తర్వాత అంటే అక్టోబర్ ఎండింగ్లోనే జాయిన్ అయ్యింది. అందుకోసమనే C1 అని ఇచ్చారు. మిగతా సబ్జెక్ట్లో మొత్తం అన్నీ ABCలు రాయడంలో కానీ డ్రాయింగ్ వేయడంలో కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంది. A1 అని ఇచ్చారు చూడండి, అంటే సగం అకాడమీ తీసేశారు కాబట్టి C1 అని వేశారు ఇక్కడ. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే చదువుతుంది పాపనైతే. ఎగ్జామ్ పేపర్లు వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి తను ఎగ్జామ్ పేపర్స్ అన్నమాట. అన్నిటికీ బై వస్తాయి. రాయడం మాత్రం బాగా రాస్తుంది. ABCDలు అయినా డ్రాయింగ్ అయినా బాగానే వేస్తుంది. అంటే తన కెపాసిటీ ఎంతో అంత వేస్తుంది అనమాట. అన్నిట్లో అయితే 50 వచ్చినాయి. తన ఆతృత చూడండి, అసలు ఆగలేకపోతుంది. తన డ్రాయింగ్ గట్రా బాగా వేసింది. మమ్మీ నేను డ్రాయింగ్ వేసాను చూపించు ఇంకొకసారి అనేసి మళ్ళీ చూపిస్తుంది. నేను వచ్చేసి తనకి చదువు అని ఎక్కువ నేనేం ఫోర్స్ చేయను. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అయితే హోంవర్క్ చేయించడం కానీ కొద్దిగా స్నాక్స్ ఇచ్చి అలా ఆడుకొనిస్తాను. తర్వాత 8:30 కల్లా పడుకుంటుంది. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళడం రావడం సరిపోతుంది కదా. ఇక సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేను తన మీద ఏం పెద్దగా ప్రెజర్ ఏం పెట్టట్లేదు. ఇంకా నేను LKGకి సంబంధించింది కూడా ఏం ప్రిపరేషన్ చేయలేదు. డైలీ ఒక 1 అవర్ చదివించుకుంటే చాలు అని నా ఉద్దేశం. మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక ముందు నా పాప చదివేది ఏదైనా ఉన్నా కూడా నేను ఇందులో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.